రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు ఆయన. బాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని మండిపడ్డారు. పాలనను చంద్రబాబు గాలి కొదిలేశారని విమర్శించారు బొత్స సత్యనారాయణ. అసెంబ్లీ సమావేశానికి వెళ్తున్నాం అందరం వెళ్ళి ఏదైతే గవర్నర్ గారి తాలూకా స్పీచ్ ఉందో, బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ విషయాలు నేను అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పూర్తిగా క్షీణించిపోయేవి. ఒకటి కాదు ప్రజలకు వచ్చి అర్థాకులు తలండిస్తున్నారు, పరిపాలన గాలి కొదిశారు. ఈ విషయాలన్నీ వస్తాయి. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా, అసలు ఆలోచన ఉందా, అతనికి నిబంధనలు తెలుసా, ఏ రకంగా చేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ యాక్సెప్ట్ కమిటీ వేస్తాడండి? హౌ ఇట్ ఈస్? ఆయనకి ఎక్కడ ఉంది అది? సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్టేసి అందులో సిబిఐ ఆఫీసర్లు, స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ యాక్సెప్ట్ కమిటీ చేస్తానడానికి మాకేమీ అభ్యంతరం కాదు, కానీ చట్టానికి అది రక్షించదు. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోయి వదిలేసాడంటే ఏది నడుకొస్తే చెప్పడం. రేపు వస్తున్నాం కదా.